హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వైష్ణవి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే వెన్ యువర్ సిస్టర్ ఈజ్ ఎ ఫుడీ, అంటే మన సిస్టర్ ఫుడీ అయితే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. I'll be back with next video. Until then, it's me Vaishnavi. So let's continue the video. So snacks time aitundi. Enti special bakery ka. So friends, snacks break kochina, so chuddam. Veg papa mara papa na tinta. వైశంకేం తింటావు? ఏమొద్దు మమ్మీ, చూడడానికి మస్తు తింటది వైష్ణవి, చాలా చాలా తింటది. ఇక వద్దు వద్దు అనుకుంటే అన్ని తీసుకుంటుంది. అగో ఇంకేమో తినాలని వెతుకుతుందండి. నా 500 ఖర్చు అయితట్టుంది. తిండి పోతుంది అయ్యం వైష్ణవి. చూస్తే బక్కగానే ఉంది కానీ మస్తు తింటది. ఇప్పుడు ఒక సమోసా తింటదంట ఫ్రెండ్స్. తిను 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 వైషు, తినిగా తిను. సో ఫ్రెండ్స్, వేడి వేడి సమోసా టేస్ట్ చేద్దాం. చూస్తేనే నోరు ఊరుతుంది. పన్నీర్ సమోసా అంట ఫ్రెండ్స్, సూపర్ ఉంది టేస్ట్. తట్టు వేడి వేడి సమోసా. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. వావ్, కాజు కట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, నా ఫేవరెట్ స్వీట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఇప్పుడే సమోసా తింటున్నా, మళ్ళీ మమ్మీ కాజు కట్లీ వినిపించింది. ఒక దిక్కు స్వీట్, హాట్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. కాజు కట్లీ అంటే సూపర్ ఇష్టం నాకు. నాలాగా ఎవరైనా కాజు కట్లీ ఇష్టం ఉంటే కమెంట్ టు ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీకి ఆఫీస్ లేవన్నమాట. సో మా మమ్మీ ఇంట్లో ఉందని చెప్పి నాకు ఈరోజు పండుగ ఫ్రెండ్స్. కూరగాయలు కొందాం, దాన్ని తీసుకొచ్చి ఇట్లా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినిపిస్తుంది. సో మస్తు హ్యాపీ ఈరోజు అయితే నేను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అగో చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు అక్కలతో అగో చూడండి పార్టీ చేసుకొని తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ అక్కని మర్చిపోయి మరీ తింటారు మా తమ్ముడు. చూడండి గైస్, వీళ్ళందరూ ఎంత చికెన్ నూడిల్స్ తెచ్చుకొని తింటున్నారు. ఇంట్లో చికెన్ తినొచ్చి మళ్ళీ తినేసి వచ్చి ఈడ చికెన్ నూడిల్స్ తింటున్నారు. నువ్వేం తిన్నావు? మాకు ఇయరా పార్టీ. ఆమె ఎగ్గు తిన్నది. నువ్వేం తిన్నావు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ మాకు లేదా పార్టీ. నువ్వేం తిన్నావు శివి? ఇంట్లో చికెన్ తిన్నావు. ఏమని చెప్పేసి వచ్చావు? అక్క గుర్తురా లేదా? ఆడుకుంటామని చెప్పి వచ్చిర్రు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత మోసం అయ్యి అక్క గుర్తు రాలేదా వీళ్ళకి? అందరు 1 బయట పెట్టండి అక్కకి. ఫ్రెండ్స్, మా అక్క అలా అనగానే మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు వచ్చి నాకు ఒక్కొక్క బయట తినిపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి. Thank you.
సంతోష్ ఫ్యామిలీ డాబా. మా ఫ్రెండ్ సంతోషి. సంతోష్ ఎవరు మమ్మీ? ఒకసారి వాళ్ళ ఇంటికి పోతే మనకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టింది చూడు, ఆ, ఆ ఫ్రెండ్ తెలుసా? ఆంటీ అరే మమ్మీ నిజంగా ఆ రోజు చికెన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉండే మమ్మీ. మళ్ళీ రమ్మంటుందా ఏంటి? అంటే నీకు మా ఫ్రెండ్ గుర్తున్నది కానీ చికెన్ బిర్యానీ గుర్తుంది, తినేది గుర్తుంటుంది నాకు. నాని బిస్కెట్ ఇవ్వవా? ఇగమ్మా మమ్మీ కావాలా బిస్కెట్? అమ్మ నేను నేనే తింటా ఇవన్నీ బిస్కెట్స్ అన్నీ నాకే. పో మమ్మీ పో. అవును మమ్మీ నీకేం క్రేవింగ్స్ ఉండే మమ్మీ అది తినాలి ఇది తినాలని? ఎందుకు ఉండదు వయసు? ఉంటుంది ఉంటుంది, ఎందుకు ఉండదు? ఉంటుంది. నేను కష్టపడాలా, మీకు నాన్న లేడు, పిల్లలను మంచిగా చూడాలా, ఒక మంచి పొజిషన్లో చూడాలా, మంచిగా చదివించాలా నిన్ను తమ్ముడిని అని నాకుంది. నాకు అదే కోరిక, అందుకే అన్నీ చంపుకున్నా. మీ గురించి మంచిగా ఒక లెవెల్ ఉంచాలనే నా ఆశ వయసు, అందుకే అన్నీ వదులుకున్నా.